మధ్యాహ్నం వాయిదా అనంతరం మొదలైన తెలంగాణ అసెంబ్లీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలనే అంశంపైన దద్దరిల్లింది. సభలో ఏది పడితే అది మాట్లాడడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రేవంత్ బేషరతుగా సారీ చెప్పిన తరువాతే సభలో మాట్లాడాలని ఆయన అన్నారు. హరీష్ రావు సైతం రేవంత్ క్షమాపణ కోసం డిమాండ్ చేశారు. రేవంత్ మాత్రం సారీ చెప్పడానికి ససేమిరా అన్నారు. ఏకపక్షంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మైక్ ఇవ్వాలని రేవంత్ తో పాటు తదితర సభ్యులు సభలో నిరసనకు దిగారు. దీంతో 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి హరీష్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ 10 మంది టీడీపీ సభ్యులను వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడగలుగుతాం, ఏదంటే అది ఎవరి మీద ఆరోపణ చేయగలుగుతాం అనేటువంటి వైఖరి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఒకటి. సెకండ్ పాయింట్ నేను తమ దృష్టికి తెచ్చేది చాలా బాధ కలిగించే అంశం ఏంది అధ్యక్ష, తెలంగాణ రైతాంగం ఒక పక్కన కరెంట్ లేక తలడిల్తున్నారు, పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ముందుకు పోతున్నది. ఇటువంటి దశలో సభలో చర్చ వస్తే రాష్ట్రానికి ద్రోహం జరిగే విధంగా పబ్లిక్ డొమైన్లో ఉంది, ఇది ఎస్ఎల్డిసి డాక్యుమెంటు, తమరికి పంపిస్తాను, తమరిని కూడా తప్పుదారి పెట్టించే విధంగా, సభను తప్పుదారి పెట్టించే విధంగా 100% శుద్ధ తప్పులు చెప్పడం జరిగింది. అది ఏ రకంగా కూడా మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. తర్వాత మాటలు కూడా ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష. సభ్యులు క్రాస్ టాక్ జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. ఇక్కడి నుంచి సభ్యులు వేసి మన టీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడిపోతే ఏదో సందర్భంలో పోయి దూరం బూట్లు మొక్కు నాకు పో, ఇదే అధ్యక్ష భాష అసెంబ్లీలో వాడే భాష. ఇక పోయి దూరం బూట్లు నాకు పో, శాసనసభ్యుని పోయి దూరం బూట్లు నాకు పో, ఇంకో శాసనసభ్యుడు అనొచ్చు అధ్యక్ష. మాకు ఇష్టం లేకపోయినా సభ జరగాలి గనక సభ యొక్క మర్యాదల్ని విలువలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ that the following members named by the honorable speaker be suspended from the service of the house for this week. Sri A. Gandhi, Sri Gopinath, Sri M. Kishan Reddy, Sri T. Prakash Gaud, Sri S. Rajendra Reddy, Sri G. Sayanna Garu, Sri G. Venkata Veeraya Garu, Sri K. P. Vivekananda Garu.